మహాలక్ష్మి కళ్ళు దుకాణం, బాలాజీ చెప్పుల దుకాణం, సాయిబాబా తోళ్ళ దుకాణం, గణపతి కోడిపెంట ఎరువుల దుకాణం, మైసమ్మ మందుల దుకాణం. అబ్బా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే ఉంటుంది కానీ ఎనుకుంటుంటే మీకు నిద్ర వస్తుంది. 33,000 కోట్ల దేవుళ్ళ పేర్లయ్యి వాటన్నిటిని చెప్పాలంటే అమ్మో నాతోని కాదు, సుప్రీంకోర్టు వాళ్ళే మాతోని కాదన్నారు. ఇక నాతో ఏడైతే చెప్పుండ్రి. లక్ష్మీ వైన్స్, బాలాజీ బార్లు, వెంకన్న కోడి చికెన్, దుర్గామాత లాడ్జ్ గిట్లా అన్ని తీర్ల దుకాణాలకు అన్ని తీర్ల దేవుళ్ళ పేర్లను బాజాప్తుగా పెట్టుకోవచ్చుగా. బోర్డుల మీద దేవుళ్ళ పేర్లు లేకుండా ఎర్రలైట్ అయ్యిండ్రి సార్లు అని ఓగాయనే పెద్ద కోర్టుకు పబ్బతి పడితే ఏ దాన్నేం తప్పుతి అని పచ్చలైట్ వేసి కేసును పక్కకు నూకిండు జడ్జి సారు. మంచి అవుతుందని కొడుకు బిడ్డలకు దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నట్టే లాభాలు రావాలని దుకాన్లు కూడా పెట్టుకుంటున్నారు, వద్దంటే బాధపడతారు అని చెప్పిండు సారు. 100 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో 33,000 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. ఏ పేరు పెట్టుకోద్దని ఎట్లా చెప్పాలే, కుదరదు అని చెప్పిండు. అంటే ఈ లెక్కన మన పక్క రాష్ట్రంలో వైన్ షాపులకు దేవుళ్ళ బొమ్మలు పెట్టొద్దు అని వేసిన ఆర్డర్లు ఉత్తయ్య అయితే అన్నట్టు. కానీ బట్టల దుకాణమో బనీళ్ళ వ్యాపారమో అయితే ఏమనిపించదు కావచ్చు, కానీ ఎంకన్న బొమ్మ పెట్టి దాని పక్కకే చికెన్ ముక్కలను పెడితే ఆ దేవుళ్ళని మొక్కేటోళ్ళకి ఏమనిపించదా? లచ్చిన దేవత పక్క పొంచే బీర్ సీసాల బొమ్మలు పెట్టి అమ్ముకుంటే ఆడోళ్ళకి ఏమనిపించదా? గిట్లనే ఏమనుకుంటుంటా అంటేనే గీడ ఒంటెలు పోయకుండ్రి అని ఉన్న కాడ కూడా దేవుళ్ళ బొమ్మలే గోడలకు అతికియబట్టే. నమ్మకం అంటే వ్యాపారాలు చేసేటోళ్ళయేనా, చూసేటోళ్ళు కూడా బాధపడకుండా ఏదైనా ఉపాయం చేయాలి సార్లు అని భక్తజనం కోరుకుంటాండ్రు.